హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మన ఛానల్లో వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఎలా ప్రిపేర్ చేశాను. ఆకుకూరలు చూసి భయపడే ప్రతి పిల్లలకు ఇలా అయితే చేసి పెట్టండి. ఇదైతే నేను పాలకూరతో చేశాను అన్నమాట. టేస్ట్ చాలా బాగుంది. ఇలా పిల్లలకు ఇలా చేసి పెడుతూ ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. అలానే ఆకుకూరలు హెల్త్కి కూడా చాలా మంచివి. కంటి చూపుకి గట్ట చాలా మంచివి కదా. మీరు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. మనకి నిల్వ కూడా ఉంటున్నాయి అన్నమాట. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా వచ్చి ఒక కట్ట పాలకూర అయితే తీసుకుని కాడల్లా ఉన్నాయని కట్ చేసేసుకోవచ్చు. ఆకుని వీలైనంత వరకు చిన్నగా కట్ చేసి తీసేసుకున్నాను. మీకు ఏ ఆకుకూర ఇష్టమైతే ఆ ఆకుకూరతో చేయండి. దేంతో చేసినా కూడా బాగా వస్తాయి అన్నమాట. నేనైతే ఇలా ఆకులు కట్ చేసుకున్నాను. ముందుగానే కడిగి తీసుకున్నాను కాబట్టి ఇంకా నేను కడగట్లేదండి. చూడండి, ఇలా కట్ చేసుకున్న ఆకునంతా ఒక బాండీ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఈ పాలకూరనంతా వేసేసుకుని ఫ్రై చేసేసుకోవచ్చు. చూడండి, ఐ ఫ్లేమ్ మీద పెట్టేసి అలా ఫ్రై చేసేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇక స్టవ్ని అయితే ఆఫ్ చేసేవచ్చు. నేనైతే చపాతీ పిండితోనే చేస్తున్నానండి. చూడండి, ఒక బౌల్లోకి ఒక కప్పు చపాతీ పిండి తీసుకున్నాను. మైదాతో అయినా కూడా చేయొచ్చు, కానీ హెల్త్ పరంగా చేస్తున్నాను కాబట్టి చపాతీ పిండినే వాడుతున్నాను. 3 స్పూన్స్ వచ్చి ఉప్మా నూక వేసుకోవాలి. 2 స్పూన్స్ వచ్చి బియ్యం పిండి వేసుకోవాలి. అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ వాము, 2 స్పూన్స్ నువ్వులు వేసుకున్నాను. రుచికి సరిపడగా సాల్ట్, అలానే 1 స్పూన్ దాకా కారం వేసుకున్నాను. అర టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకుని ఒకసారి అయితే కలిపేసుకోవచ్చు. మొత్తం అన్నీ కలిసేలా కలిపేసుకోండి. ఇప్పుడు దీంట్లో నేనైతే పసుపు వేయడం మర్చిపోయాను. ఇప్పుడైతే ఒక అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను. పసుపు వేసుకుని కూడా మొత్తం కలిసేలా కలిపేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఉడికించి పెట్టుకున్న ఆకుకూరను కూడా వేసేసుకోవచ్చు. చూడండి, చేయి పెట్టుకుని చక్కగా కలిపితే కలుస్తుంది అన్నమాట. ఇప్పుడు అలా మొత్తం కలిపిన తర్వాత వాటర్ వేసేటప్పుడు ఒకసారిగా వేయొద్దు. కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. ఆల్రెడీ మనకు ఆకుకూరలో చెమాయింపు ఉంటుంది కాబట్టి చూసుకుని కలుపుకోవచ్చు. నేను అలా టోటల్గా నాకు వాటర్ వచ్చి ఒక చిన్న గ్లాసు వాటర్ అయితే పట్టాయి అన్నమాట. పిండి మరీ మెత్తగా కలుపుకూడదండి. చపాతీ పిండిలా కలుపుకోవాలి. జోరుగా అయితే ఉండకూడదు అన్నమాట. పిండి కలిపేటప్పుడు వాటర్ కనుక ఎక్కువైంది అని అనుకుంటే గోధుమ పిండి కానీ కొంచెం బియ్యం పిండి కానీ వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. మూత పెట్టుకుని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చి ఇది పెరుగు మీద మేగడ తీసుకున్నాను నేను. ఇది 1 స్పూన్ తీసుకోవచ్చండి. చిన్న అలా మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఒక 1 స్పూన్ అయితే నేను తీసుకున్నాను. క్రీమీ కింద చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి నేను ఒక 3 స్పూన్స్ దాకా కార్న్ఫ్లోర్ వేసాను. కార్న్ఫ్లోర్ ఒకసారి వేయలేదు, ఒక స్పూన్ వేసుకుని కలుపుకొని తర్వాత అలా కొంచెం వేసుకుంటూ కొన్ని వాటర్ వేసుకుంటూ అలా క్రీమ్లా చేసుకున్నాను అన్నమాట. చూసారా, క్రీమ్లా వస్తుంది కదా. ఇలా చేయడం వల్ల మనకు చాలా రుచి చాలా బాగుంటుంది అన్నమాట. లోన పొరపొరల కింద వస్తాయి. చూడండి, ఇప్పుడు పిండిని అయితే ఒకసారి తీసి చూద్దాం. చూడండి, చక్కగా నానున్నది కదా. మనకు చాలా సాఫ్ట్గా వచ్చేస్తుందండి. పిండి అయితే చాలా మెత్తగా చాలా స్మూత్గా ఉంది. ఇప్పుడు దీన్ని అయితే చిన్న ఉండల కింద అయితే తీసుకోవచ్చు. చపాతీ ఉండలు ఎంత తీసుకుంటాం అంతంత తీసుకుంటే సరిపోతాయి అన్నమాట. పైన కొంచెం బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకొని అలా చపాతీలాగైతే ఒత్తేసుకోవచ్చండి. మధ్యలో కొంచెం పొడి పిండి చల్లుకుంటూ వేసుకోవచ్చు. మనకి టిఫిన్ కింద ఇలా చపాతీలు చేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటాయండి. నేనైతే ఇలా ఒకటి ట్రై చేశాను, చాలా బాగుంది. అలా చేసి ఇప్పుడు క్రీమ్ కింద మనం తీసుకున్నాం కదండి, ఆ క్రీమ్ని అంతా అలా అప్లై చేసేసుకోవచ్చు. మీకు ఇలా లేదు అనుకుంటే ఆయిల్ కూడా రాసుకోవచ్చు. చూడండి, స్పూన్ అయితే వెనక భాగం నుంచి రాస్తాం అనుకో స్పీడ్గా రాసుకోవడానికి కూడా విసులు అవుతుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు అలా మొత్తం రాయడం అయిపోయిన తర్వాత ఫోల్డ్ చేసేసుకుందాం దీన్ని. ఇప్పుడు చూడండి, ఇటు నుంచి సగం అటు నుంచి సగానికి ఫోల్డ్ చేసేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనకు పొరల కింద వస్తాయి అన్నమాట. తినేటప్పుడు కూడా మంచిగా చాలా బాగుంటుంది. చూడండి, బయటికి రాకుండా క్రీము లోనికి ఒక చిన్న మడత వేసుకుని అలా అయితే ఫోల్డ్ చేసేసుకోవచ్చు.
పైన కొంచెం పొడిపిండి చల్లుకొని ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి అయితే ఒత్తుకోవచ్చండి. కొంచెం పైన పొడిపిండి చల్లుకొని అలా ఒకసారి అయితే పొడికైతే చేసేసుకోవచ్చు. చూడండి, ఆ విధంగా చేసుకొని మనకి ఇక్కడ వంకర లేకుండా అలా కొంచెం ఒత్తుకోవచ్చు. ఇప్పుడు చాక్ తీసుకుని అలా కట్ చేసేసుకోవడమే అన్నిటిని. నేనైతే మొత్తం అన్నీ అయితే చేయలేదండి, 2 ఉండల మట్టికి ఇలా అయితే చేశాను. మిగిలినవన్నీ పానీపూరీల టైప్లో చేశాను. అదే షార్ట్ వీడియోలో పెడతాను, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. మళ్ళీ చపాతీ కర్ర తీసుకొని ఒక్కసారి మళ్ళీ అలా స్లోగా, ఎక్కువగా గట్టిగా కాకుండా స్లోగా అలా రఫ్ చేయొచ్చు. ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఒక్కొక్కటిగా వేసేసుకోవచ్చు. ఆయిల్లో మనకు ఎన్ని పడితే అన్నీ వేసేసుకోవచ్చు. చూడండి, మనకు చక్కగా పొంగుతూ ఉన్నాయి. ఆయిల్ మట్టిగా బాగా హీట్ ఎక్కిన తర్వాతే వేసుకోవాలి. వేసిన తర్వాత సిమ్లో పెట్టేసేయండి స్టవ్ని అయితే. అన్నీ వేసుకున్న తర్వాత మనకు ఒక కలర్ వచ్చేసి ఒక పక్కన ఉంటున్నప్పుడు అలా ఒకసారి కలుపుకోవచ్చు. ఇలా వాటికి నిజంగా దీంట్లో నువ్వులు గట్ట వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుందండి. కారంగా మంచి రుచి అయితే ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి, పిల్లలకైతే ఇలా పెట్టండి. ఇప్పుడు మనకు కొంచెం కలర్ అయితే వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు సరే మొత్తం కలర్ వచ్చేసాయి. ఇక వీటిని తీసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవచ్చు. చూడాలి, మిగిలినవి కూడా తీసేసుకుందాము. చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదండి. తినడానికి కూడా రుచి అయితే మటుకి చాలా బాగుందన్నమాట. ఎక్కువ నువ్వులు వేయడం వల్ల మనకు టేస్ట్ బాగుంది. ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మనకు లోన్ అయితే ఎంత గుల్లగా, ఎంత పైన అయితే క్రిస్పీగా ఉన్నాయి, లోన్ చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి అన్నమాట. ఇవి ఇలా చేస్తున్నట్లతో కర్రీ వండడానికి కూడా టేస్ట్ బాగుంటుందంట. నేనైతే ట్రై చేయలేదు, ఒకసారి అయితే ట్రై చేయండి మీరైతే. ఈసారి అయితే నేను ట్రై చేస్తాను అనమాట. చూసారా, లోన్ కూడా మనకు పొరల కింద చాలా చక్కగా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకోవచ్చు. బాయ్, థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.